అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. కానీ చాలా మంది మగవాళ్ళు చెప్పే ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, అంగస్తంభన సమస్యకి మేము వైగ్రా టాబ్లెట్స్ వాడుతున్నామండి, ఇంతకుముందు వైగ్రా టాబ్లెట్స్ పనిచేసేవి, ఈ మధ్య వైగ్రా టాబ్లెట్స్ వేసుకుంటున్నా ఈ అంగస్తంభన సమస్య ప్రాబ్లం తో సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నాము అని చాలా మంది కామన్ గా చెప్పే ఒక ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఇంతకు ముందు వైగ్రా టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అంగం గట్టిపడి సెక్స్ చేయగలిగే వాళ్ళు, కానీ స్లోగా టాబ్లెట్స్ తో కూడా అంగం గట్టిపడక సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. సో అసలు వైగ్రా టాబ్లెట్స్ అనేది అంగస్తంభన సమస్యకి ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ కొన్ని రోజుల తర్వాత ఎందుకు అంగస్తంభన సమస్యకి వైగ్రా టాబ్లెట్స్ యూజ్ అవ్వు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్. ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎవరిలో అయితే సెక్స్ లో కలుద్దాము అనుకున్నప్పుడు అంగానికి సంబంధించిన రక్తనాళాలు అంటే ఈ పెన్నిస్ లో ఉండే కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ లో కనుక ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ లో ఈ పెన్నిస్ లో ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్ హార్డ్ అయిపోయి దానివల్ల ఈ మజిల్ కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోతే దానివల్ల అంగస్తంభన సమస్య అనేది కామన్ గా వచ్చే సెక్షువల్ ప్రాబ్లం. సో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయి దానికి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి డయాబెటీస్ మెలైటస్ అంటే షుగర్ ప్రాబ్లమ్ అండ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లం. ఎవరిలో అయితే షుగర్ బీపీ ఉంటాయో ఈ షుగర్ బీపీ ప్రాబ్లం ఉన్నప్పుడు అండ్ దాంతో పాటు బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ ఏజ్ తో పాటు కూడా ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయి దానివల్ల అంగస్తంభన సమస్యతో బాధపడతా ఉంటారు. అయితే స్టార్టింగ్ స్టేజెస్ లో ఎవరిలో అయితే జస్ట్ ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ జస్ట్ హార్డ్నెస్ లేదా స్టిఫ్నెస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉంటుందో, ఈ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా వైగ్రా టాబ్లెట్స్ వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. సో ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ సప్లై పెరిగి అంగం గట్టిపడి సెక్షువల్ గా కలుగుతూ ఉంటారు. కానీ ఎవరిలో అయితే ఈ షుగర్ బీపీ అసలు పూర్తిగా కంట్రోల్లో ఉండటం లేదో అండ్ దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ ఏజ్ తో పాటు హార్మోన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అటువంటి వాళ్ళలో స్లోగా ఈ వైగ్రా టాబ్లెట్స్ లేదా PDE5 ఇన్హిబిటర్స్ వాడుతున్నా కూడా ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై సరిగ్గా లేక అంగం గట్టిపడక సెక్షువల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఈ మజిల్ హార్డ్ అవుతున్నప్పుడు ఫస్ట్ దానికి రీజన్ ఏంటి, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోవడానికి రీజన్ ఏంటి అనేది కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ముందు ఈ మజిల్ డ్యామేజ్ అవడానికి రీజన్ ని కనుక మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసినట్లయితే స్లోగా స్టార్టింగ్ లో మీరు PDE5 ఇన్హిబిటర్స్ లేదా వైగ్రా టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు ఎట్లాగైతే ఎరెక్షన్ వస్తుందో ఈ మజిల్కి బ్లడ్ సప్లై పెరిగితే ఈ టాబ్లెట్స్ ఆపేసినా కూడా మళ్ళీ ఎరెక్షన్ నార్మల్ గానే వస్తుంది. కానీ వన్స్ ఈ టాబ్లెట్స్ వాడటం స్టార్ట్ చేసి మజిల్ అనేది ఈ డ్యామేజ్ అవటము ఈ షుగర్ బీపీ కంట్రోల్లో లేక ఇంకా ఎక్కువైపోతుంది అనుకోండి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత టాబ్లెట్స్ కూడా పనిచేయవు. సో ఈ మజిల్ హార్డ్నెస్ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ వల్లే ఎక్కువ శాతము అంగస్తంభన సమస్య వచ్చింది. సో ఫస్ట్ మనము కంట్రోల్ చేయాల్సింది ఏంటి అంటే కారణం షుగర్ కానీ బీపీ కానీ ప్రాబ్లం ఉండి అండ్ దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము అండ్ కొన్నిసార్లు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. కాబట్టి సో ఫస్ట్ కరెక్ట్గా కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే స్లోగా వైగ్రా టాబ్లెట్స్ ఆపేసి లేకపోతే PDE ఇన్హిబిటర్ టాబ్లెట్స్ ఆపేసి నాకు కూడా సెక్షువల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్షువల్గా కలవగలుగుతారు. కానీ చాలామంది ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్లో లేకుండా స్టార్టింగ్ లో ఈ PDE5 ఇన్హిబిటర్స్ లేదా వైగ్రా టాబ్లెట్స్ 25 mgతో స్టార్ట్ చేసి దాన్ని 50 mgకి పెంచుకుంటా, తర్వాత 100 mgకి పెంచుకుంటా, సో అట్లా గ్రాడ్యువల్ గా డోస్ పెంచుకుంటా పోతారులే. కానీ సెక్షువల్ గా కలవటానికి రీజన్ అనే దాన్ని ముందు కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకోకుండా డోస్ పెంచుకుంటా పోవటం వల్ల ఏమైందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత టాబ్లెట్స్ కూడా పనిచేయవు అండ్ నెక్స్ట్ స్టేజ్ లో అసలు ఏ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా వాళ్ళకి అంగస్తంభన సమస్య రాగా సెక్షువల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. సో ఎవరిలో అయితే అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ మీరు దానికి కారణం ఏమిటి, షుగర్ బీపీ ఏమైనా ప్రాబ్లం ఉందా, కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నాయా, అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, హార్మోన్స్ లో ప్రాబ్లం ఏమైనా ఉందా, సైకలాజికల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా కొన్ని రోజుల తర్వాత టాబ్లెట్స్ ఆపేసినా కూడా వాళ్ళకి సెక్షువల్ గా ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ కారణం ఏంటో తెలియకుండా సెక్షువల్ గా కలుద్దాం అనుకున్న ప్రతిసారి కూడా వైగ్రా టాబ్లెట్స్ వాడుకుంటా స్లోగా డోస్ పెంచుకుంటా పోతుంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ కూడా పనిచేయవు అండ్ ఫైనల్ గా ఎటువంటి టాబ్లెట్స్ పనిచేయని స్టేజ్ లో మళ్ళీ కంపల్సరీగా ఈ పెనైల్ ఇంప్లాంట్ లాంటి సర్జరీలకు వెళ్లాల్సి వచ్చింది. సో ఎవరిలో అయితే అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్ గా మీ సైడ్ నుంచి అసలు ఈ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ఫస్ట్ అసలు మీ ప్రాబ్లంకి
కరెక్ట్గా ఆ రీజన్ని కనుక ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడికి వచ్చి కన్సల్ట్ అయినా ఫస్ట్ అసలు మీకు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఎంత హార్డ్ అయిపోతుంది, ఈ మజిల్ హార్డ్ అవడానికి రీజన్ ఏంటి, అండ్ దాంతో పాటు లో డోస్ ట్యాబ్లెట్స్తో కనుక స్టార్ట్ చేసి ప్లస్ హార్మోన్స్లో ప్రాబ్లం ఏదైనా ఉన్నా, సైకలాజికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే ఈజీగా యంగస్తమన సమస్యని అధిగమించి సెక్షువల్గా మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.